ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీకి షాక్ ఇచ్చారు. బీహార్లో కమలం పార్టీ కంచుకోటైన భంకీపూర్ నుంచి సంచలన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 20,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. 2006 నుంచి ఈ సీట్లో ఆయనే గెలుస్తూ వచ్చారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలా ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో జూలై 30న ఉప ఎన్నిక నిర్వహించారు. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. और आज की जीत उसी बात को फिर से मजबूत करने के लिए है कि एनडीए को, भाजपा को लोगों ने जिताया है। अब भाजपा के नेतृत्व की ये जिम्मेवारी है कि किसी ऐसे व्यक्ति को बिहार का मुख्यमंत्री बनाए जो कि बिहार में रोजगार लाए, बिहार में शिक्षा की स्थिति को सुधारे, भ्रष्टाचार कम हो और सबसे बढ़कर पलायन बंद हो। ये सीधा सीधा मैसेज है। 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं कि अब 4 किलो 5 किलो अनाज और जाति से ऊपर उठकर हम लोग के बच्चों के पढ़ाई रोजगार के लिए केंद्र सरकार और राज्य सरकार काम करे। अगर वो काम नहीं करेंगे तो आगे चुनाव के परिणाम उनको ऐसे ही देखने को मिलेंगे। దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క ఉప ఎన్నిక ఊహించని సంచలనాన్ని సృష్టిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం వేదికగా ఒకేసారి 2 సంచలనాలు నమోదయ్యాయి. ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన తన సొంత స్థానాన్ని బీజేపీ చేజార్చుకోగా, మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల ప్రభావం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, అది కూడా జాతీయ అధ్యక్షుడి కోటలోనే ఈ స్థాయిలో దెబ్బతినడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇక బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై భారీ ఆధిక్యంతో తొలి విజయాన్ని ముద్దాడారు. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కట్టడైన సాంప్రదాయ స్థానంలో జన్ సురాజ్ జెండా ఎగరడం పాట్నాలోని జన్ సురాజ్ కార్యాలయంలో పండగ వాతావరణాన్ని నింపింది. ఇక 5 సార్లు బంకీపూర్ నుంచి గెలిచిన నితిన్ నబీన్ ఇటీవల రాజ్యసభకు ఎంపికై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దెబ్బతినడానికి బలమైన కారణాలే ఉన్నాయి. నితిన్ నబీన్ స్థానంలో కొత్త అభ్యర్థి నీరజ్ కుమార్ ను నిలబెట్టడం స్థానిక నాయకత్వంలో అసంతృప్తికి దారితీసింది. దశాబ్దాలుగా ఒకే పార్టీ చేతిలో ఉన్నప్పటికీ స్థానిక సమస్యలు, మౌలిక వసతుల పట్ల ప్రజల్లో వ్యక్తమైన అసంతృప్తి భారతీయ జనతా పార్టీపై ప్రతికూల ప్రభావం చూపింది. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభకు వెళ్లడంతో స్థానిక నియోజకవర్గంపై పట్టుతగ్గడం భారతీయ జనతా పార్టీకే మైనస్ గా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా ఎందరినో గెలిపించిన పీకే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో స్వయంగా గెలిచి చరిత్ర సృష్టించారు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి బీహార్ మూలమూలలా నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరిచింది. సాంప్రదాయ నినాదాలను పక్కన పెట్టి యువత, విద్యార్థికులు, జెన్జీ ఓటర్ల ఉపాధి, అభివృద్ధి ఎజెండాలను బలంగా వినిపించడం పీకేకు కలిసొచ్చింది. మూస రాజకీయాలకు దూరంగా ఓ కొత్త రాజకీయ మార్గాన్ని చూపించడంతో తటస్థ ఓటర్లందరూ పీకే వైపే నిలిచారు. ఇక బీహార్తో పాటు మిగిలిన 2 భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోలింగ్ బూత్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అంతర్గత విభేదాలే కాంగ్రెస్ విజయానికి దారితీశాయని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మరోవైపు
బీజేపీకి ఊరటనిచ్చే అంశం ఒక్క గుజరాత్ మాత్రమే. వడోదరా పరిధిలోని మంజల్పూర్ సీట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతీష్ పటేల్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడంతో అక్కడ బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.